ఈ రోజు కేక్ వచ్చేసి ఈ కేక్ని కస్టమర్ నాకు భరతనాట్యం థీమ్లో కావాలని ఒక ఇమేజ్ అయితే పంపించారనమాట, రెఫరెన్స్ పిక్చర్ని. సో అందులో ఉన్నట్టే సేమ్ యాజ్ ఇట్ ఈస్ కావాలి, బట్ టాప్లో ఉన్న ఇమేజ్ ఒకటి మార్చి మా అమ్మాయి ఫోటో అయితే పంపిస్తాము, సో ఆ ఇమేజ్ని రీప్లేస్ చేయండి అని అయితే చెప్పారనమాట. వీటిని నేను నాన్ ఎడిబుల్ ప్రింట్స్ తీపిచ్చాను. ఎడిబుల్ అయితే టాప్లో నిలబెట్టడానికి అంత ఈజీగా అవ్వదు, నాన్ ఎడిబుల్ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సో అందుకని ఇవి నాన్ ఎడిబుల్ తీపిచ్చాను. ఇవన్నీ కూడా నాన్ ఎడిబుల్నే. నేను ఇప్పుడు పెట్టిన ఇమేజ్ వచ్చేసి వాళ్ళ అమ్మాయిది అనమాట. సో ఆ ఒక్క ఇమేజ్ ఒకటే చేంజ్ చేశారు, రిమైనింగ్ అంతా సేమ్ కావాలని చెప్పారు. కేక్ అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఎల్లో కలర్ బార్డర్ని అయితే వేసుకున్నాను కదా, ఇది కంప్లీట్ అయిన తర్వాత టాప్లో నేను యాడ్ చేసుకున్న ఫోటో ప్రింట్స్ని అయితే ప్లేస్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఫాక్స్ బాల్స్ ఉన్నాయి, వాటిని కూడా ప్లేస్ చేసుకున్నాను. అలానే గోల్డెన్ ఫ్లేక్స్ ఉన్నాయన్నమాట, వాటిని కూడా ప్లేస్ చేసుకున్న తర్వాత ఫైనల్గా స్ప్రింకిల్స్ని అయితే యాడ్ చేసుకున్నాను. కేక్ వచ్చేసి 1 kg కావాలన్నారు, బటర్ స్కాచ్ ఫ్లేవర్లో. కేక్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.